హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాథ్ ట్యూటోరియల్స్. సో గురుకులాల్లో ఈరోజు సెకండ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దట్ ఈజ్ రియల్లీ హ్యాపీ థింగ్, మనందరికీ ఒక గుడ్ న్యూస్ లాంటిదే అనుకోండి. ఫస్ట్ అప్డేట్ అయితే మనం ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఏంటి, మైనారిటీ సొసైటీలో పీడీస్కి ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ లైబ్రరియన్స్కి వెబ్ ఆప్షన్స్. సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ నుంచి అప్డేట్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్స్. సో ట్రాన్స్ఫర్స్కి ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది. సో స్టేట్ గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫర్స్ మీద ఉన్న బ్యాన్ ఎత్తేయడం వల్ల ట్రైబల్ వెల్ఫేర్ ఒక స్టెప్ ముందుకెళ్ళి ట్రాన్స్ఫర్స్కి షెడ్యూల్ని రిలీజ్ చేసింది. షెడ్యూల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్కి అంటే అక్కడ వర్క్ చేసే ఫ్యాకల్టీ ప్రిన్సిపల్స్కి మీరు ట్రాన్స్ఫర్కి విల్లింగ్ ఉన్నాము అని ఇవ్వాల్సిన డేట్స్ 5th and 6th, అంటే రేపటి వరకు ఇచ్చేయాలి వాళ్ళు. నెక్స్ట్ ఆ డేటా 8th రోజు, ఎందుకు 7th సండే కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రిన్సిపల్ నుంచి 8th రోజు రీజనల్ కోఆర్డినేటర్కి రీచ్ అవుతుంది. సో రీజనల్ కోఆర్డినేటర్ నుంచి 9th రోజు హెడ్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, స్క్రూటినీ చేస్తారు కదండి హెడ్ ఆఫీస్ వాళ్ళు, కమిటీ వేసి స్క్రూటినీ చేయడం అనేది 11th అయిపోతుంది. అండ్ ఇక్కడ 15th రోజు వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 16th డేట్ రోజు ఇష్యూయింగ్ పోస్ట్ టు ద ట్రాన్స్ఫర్డ్ ఎంప్లాయీస్, అంటే 16th ప్రాసెస్ అయిపోతుంది. మేబీ వాళ్ళకి ఇంకో 1 week టైం ఇచ్చి జాయిన్ అవ్వమని చెప్తారు. వన్స్ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయిపోయినవి అంటే నెక్స్ట్ రిక్రూట్ అయిన వాళ్ళకి చాయిస్ ఉంటుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ ఎవరెవరికి ఉన్నావో ఒక్కసారి చూద్దామండి మనం. ఇక్కడ చూడండి, ఎవరెవరు ట్రాన్స్ఫర్స్ ఉన్నారంటే ప్రిన్సిపల్, గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్, డిఎల్స్ డిగ్రీ లెక్చరర్స్, ఏఓస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, జేఎల్స్, నెక్స్ట్ పీడీస్ ఇన్ డిగ్రీ కాలేజెస్, లైబ్రరియన్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్, లైబ్రరియన్స్ అండ్ పీడీస్ ఇన్ జూనియర్ కాలేజెస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీస్. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీస్ ఫిజికల్ డైరెక్టర్స్ పీఈటీస్ యూనిట్ ట్రాన్స్ఫర్స్ ఈ జోనల్, అంటే ఇవి జోనల్ లెవెల్లో, ఇవన్నీ జోనల్ పోస్టులు కాబట్టి జోనల్ లెవెల్లో వీళ్ళకి ట్రాన్స్ఫర్స్కి అప్లికబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ప్రిన్సిపల్స్ కంప్లీట్గా 5 years కంప్లీట్ అయినాయి. 30th June 2024కి 5 years కంప్లీట్ అయితే ప్రిన్సిపల్స్ కంపల్సరీగా ట్రాన్స్ఫర్ కావాల్సిందే, ఆ ప్లేస్ని మూవ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఒకవేళ అదే ఫ్యాకల్టీ అనుకోండి 8 years కంప్లీట్ అయితేనే వాళ్ళు మూవ్ కావాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా విల్లింగ్ ఉంటే మినిమం 2 years కంప్లీట్ అయితే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సీనియారిటీ గ్రేడ్ పాయింట్స్ అనేవి 8 years కంప్లీట్ అయిన వాళ్ళకైతే మస్ట్ అండి. 2 years కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు అక్కడ విల్లింగ్ లేకపోతే దే కెన్ ఆల్సో అప్లై. సో దిస్ ఈజ్ రియల్లీ ఏ పాజిటివ్ సైన్ అండి. అంటే బై 17th అయిపోతుంది షెడ్యూల్ వీళ్ళది. అట్లీస్ట్ 20th తర్వాత అయినా న్యూ రిక్రూటీస్కి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి, నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ వీడియోలోనే, బై మంత్ ఎండ్ మనం మన ప్లేస్కి వెళ్ళిపోతాము. బై 30th మనకు వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేస్తారు. ఇక్కడే వీళ్ళు కూడా 1 dayలోనే వెబ్ కౌన్సిలింగ్ అయిపోయింది, మనకు కూడా 1 dayలోనే వెబ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. సో నేను ఒక్క మాట ఇక్కడ రిమైండ్ చేయాలనుకుంటున్నాను అండి, 2009 రిక్రూట్మెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి కూడా August 1st వీక్లోనే అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బై మంత్ ఎండ్ లేదా August 1st వీక్లో అయితే మనం మన ఇన్స్టిట్యూషన్లో కన్ఫామ్గా ఉంటామండి. సో ఇదొక సెలబ్రేషన్ లాంటిదే. ఒక స్టెప్ మూవ్ అయింది అంటే ఆటోమేటిక్గా స్టెప్స్ మూవ్ అయితే, ఈరోజు మార్నింగ్ మైనార్టీ వచ్చిందంటేనే మనము అది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే మైనార్టీ వెల్ఫేర్ది వచ్చింది అంటే రిమైనింగ్ సొసైటీస్ అన్నీ ఒకదాని వెనుక స్టార్ట్ అవుతాయండి. సో హ్యావ్ ఎ నైస్ స్లీప్, గుడ్ నైట్ టు ఆల్, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.